చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము ఒకసారి విశాఖ అదే విధంగా మన్యం జిల్లాను చూద్దాం అక్కడ ఒకసారి పరిపాలన రాజధాని అనేటువంటి నినాదం వచ్చింది ఆ తర్వాత ఏ విధంగా ఈసారి సీట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ముఖ్యంగా క్యాండిడేట్ సెలక్షన్ ఎట్లుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ ముఖ్యంగా ఈ ప్రాంతాలను చూసుకుంటే ఇక్కడ అటు కాపులు తూర్పు కాపులు ఎట్ ద సేమ్ టైం బీసీలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఎస్టీలు కూడా చాలా ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు మనం చూడొచ్చు ఒకసారి అల్లూరు సీతారామరాజు జిల్లాను చూసుకుంటే ఇక్కడ నుంచి రేగం మత్స్యలింగాన్ని అట్ ద సేమ్ టైం ఆయన కొండదొర కమ్యూనిటీ అదేవిధంగా ఎం విశ్వేశ్వరరాజు భగత కమ్యూనిటీ నాగుల ధనలక్ష్మి ఈమె కూడా కొండదొర కమ్యూనిటీ ముగ్గురు ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఎస్టీలలో కూడా మహిళలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత దొరికినట్టు మనం ఈ లిస్టు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీంతోపాటు విశాఖ సిటీకి సంబంధించి చూసుకుంటే విశాఖ సిటీ అనేటువంటిది ఒక విధంగా చూసుకుంటే గతంలో 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 సీట్లు నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఒక కొరకరాని కొయ్యగా మిగిలాయి ఈసారి ఆ పరిస్థితిని మార్చాలని ఎట్టి పరిస్థితుల్లో విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 సీట్లను గెలుచుకోవాలనేటువంటి ఒక స్ట్రాటజీతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది మనం చూడొచ్చు భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్కి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది ఓసీ కాపు ఆయన గతంలో కూడా అక్కడి నుంచే గెలిచారు ఎంవివి సత్యనారాయణ కమ్మ కమ్యూనిటీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని సరా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా అట్ ద సేమ్ టైం వాసుపల్లి గణేష్ ఆయన గతంలో వాడబల్జే కమ్యూనిటీకి సంబంధించి అంటే మత్స్యకార కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చూసుకుంటే ఆయనను గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీట్ నుంచే పోటీ చేస్తున్నారు మరొక క్యాండిడేట్ విశాఖ నార్త్ నుంచి కేకే రాజు క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈసారి ఆయనను పోటీలో పెట్టడం జరిగింది మరొక 2 క్యాండిడేట్స్ని కూడా మనం చూడొచ్చు చాలా స్పష్టంగా అడారి ఆనంద్ అడారి ఫ్యామిలీ ముఖ్యంగా విశాఖ డైరీకి సంబంధించినటువంటి గురించి తెలిసిన వాళ్ళకు అడారి ఫ్యామిలీతో చాలా ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి వాళ్ళకు విశాఖ జిల్లా వ్యాప్తంగా అనకాపల్లిలో కూడా పెద్ద ఎత్తున సంబంధం ఉన్నటువంటి అడారి ఆనంద్ కుమార్ను ఈసారి గౌర కమ్యూనిటీ ఆయనను కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించడం జరుగుతుంది గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో అనకాపల్లి నుంచి గెలిచారు మంత్రి అయ్యారు ఈసారి ఆయన తన సొంత ఊరైనటువంటి గాజువాక నుంచి పోటీ చేయబోతున్నారు సో డెఫినెట్గా కొంత సిటీ సరౌండింగ్గా ముఖ్యంగా విశాఖ సిటీ సరౌండింగ్గా ఉన్నటువంటి సీట్లు విశాఖ నార్త్ విశాఖ సౌత్ విశాఖ వెస్ట్ ఈస్ట్తో పాటు అటు గాజువాక ఇటు పెందుర్తి ఈ సీట్ల మీద కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది గతంలో అనకాపల్లి నుంచి ఎక్కడి నుంచి అయితే గుడివాడ అమర్నాథ్ గెలిచారో ఈసారి తూర్పు కాపులకు ఇచ్చారు ఓసీ నుంచి కాపులకు కాకుండా ఈసారి తూర్పు కాపులు బీసీలకు ఇచ్చినటువంటి అదీప్ రాజ్ను పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం రమణమూర్తి రాజు క్షత్రియ ఆయన కూడా ఓసీ సీట్ రిటైన్ అయింది కంబాల జోగులు కూడా సీట్ రిటైన్ అయింది సో పొలిటికల్గా చూసుకుంటే చాలా సీట్లు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళను సీట్లు రిటైన్ చేయడం జరిగింది కొన్ని ఓసీ సీట్లలో బీసీలను పోటీ చేయించడం జరిగింది నర్సీపట్నం నుంచి మనం చాలా స్పష్టంగా ఉమాశంకర్ గణేష్ కొప్పుల వెల్మ ఈసారి మళ్ళీ ఆయన సీట్ దక్కించుకున్నారు ఎట్ ద సేమ్ టైం కరణం ధర్మశ్రీ ఈసారి తూర్పు కాపు ఆయన కూడా ఈసారి పూర్తిగా సీటు చోడవరం నుంచి ఆయన సీటు కన్ఫర్మ్ అయింది బూడి ముత్యాల నాయుడు కూడా కొప్పుల వెల్మ ఈసారి ఆయన పోటీ చేస్తున్నారు మంత్రిగా కూడా ఉన్నారు సో డెఫినెట్గా ఈ 3 సీట్లు కూడా గతంలో వీళ్ళు స్థానాల నుంచి గెలిచారు సో డెఫినెట్గా ఈ స్థానాలు మళ్ళీ వాళ్ళు రిటైన్ చేసుకుంటున్న పరిస్థితి సో ఒకటి గతంలో మంచి పర్ఫార్మెన్స్తో గెలిచినటువంటి వాళ్లకు ఈసారి సీట్ ఇస్తున్నారు ఎట్ ద సేమ్ టైం కొన్ని సీట్లు మార్చారు ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు కొన్ని చోట్ల ఓసీ నుంచి బీసీలకు సీట్ ఇవ్వడం జరిగింది నాతో పాటు నాయుడు ఉన్నారు నాయుడు చాలా కాలంగా మీరు విశాఖ రాజకీయాలు చూస్తున్నారు ఈసారి సీట్ కాంబినేషన్ ఎట్లా ఉంది ముఖ్యంగా విశాఖ ఎంపీని ఎమ్మెల్యేగా తీసుకురావడము ఎట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి వచ్చినటువంటి వాసుపల్లి గణేష్కి ఈసారి ఆ సీట్ను కేటాయించడము అదేవిధంగా కేకే రాజుకు నార్త్ సీట్ ఇవ్వడము ఇవన్నీ చూసుకుంటే అడారి ఫ్యామిలీకి ఒక టికెట్ ఇవ్వడము అనకాపల్లిలో అనకాపల్లి నుంచి గాజువాకకు గుడివాడ అమర్నాథ్ మార్చడం ఇవన్నీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి ఒక విధంగా క్యాస్ట్ కాంబినేషన్స్ ఎట్ ద సేమ్ టైం స్ట్రాటజీ పరంగా ఈ మొత్తం సీట్ల ఎంపికను మీరు ఎలా చూస్తారు ఇస్మాయిల్ సామాజిక సమతుల్యత ప్రతిబింబించే విధంగా విశాఖలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పవచ్చును బీసీలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 స్థానాలు ఉన్నాయి వీటిలో రిజర్వ్డ్ స్థానాలు 3 ఉన్నాయి ఏజెన్సీలో 2 స్థానాలు అలాగే అనకాపల్లి జిల్లాలో ఎస్సీ స్థానం ఈ 3 స్థానాలు పోగా మిగతా 12 స్థానాలకు సంబంధించి 7 స్థానాల్లో బీసీలకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయడం జరిగింది మిగతా 5 స్థానాల్లో 2 క్షత్రియులకు 1 కమ్మ 2 కాపుకు స్థానాల్లో కాపులకు అవకాశం కల్పించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో బీసీలకు పెద్దపీట వేశారని మనం చెప్పొచ్చు ఇంకా నియోజకవర్గాలుగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఆడార్ ఆనంద్ కు విశాఖ వెస్ట్ సీట్ను కేటాయించారు ఆయన గౌరవ సామాజిక వర్గానికి చెందిన నేత వాళ్ళ తండ్రి విశాఖ డైరీ చైర్మన్ గా పనిచేశారు ఆయనకి విశాఖ రూరల్ తో పాటు విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో కూడా గౌరవ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అలాగే వారికి అన్ని
పార్టీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆర్ఆర్ తులసిరావు అంటే ఒక పార్టీలకు అతీతంగా విశాఖ డైరీని స్థాపించి ఎంతో మందికి సేవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి విశాఖ వెస్ట్ నుండి ఆర్ఆర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. గౌర సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారనేది ఏమనైతే పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇక వాజ్పేయి గణేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. పరిపాలనా రాజధానికి విశాఖను వ్యతిరేకించడంతో చంద్రబాబు నాయుడు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి మళ్లీ విశాఖ సౌత్ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. మత్స్యకారుల్లో మంచి పట్టు ఉంది, మంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన ముందుంటారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తనకు సంబంధించినంత వరకు ఆర్థిక సహాయం కూడా చేస్తారు. ప్రతి ఒక్కరితోనే కలిసిపోతారు. కాబట్టి ఈ సీట్ను కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనేది ఏమనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక రూరల్కి వచ్చేటప్పటికి బూడు ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఇంకా అదే స్థానంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు మళ్లీ అక్కడే అవకాశం కల్పించారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ గతంలో నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మీద అద్భుతమైన మెజార్టీతో ఘన విజయం సాధించారు. మళ్లీ ఆయనకు అక్కడి నుండే అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఆయన అక్కడి నుండే గెలుస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. తాండవ అలాగే ఏలేరు కాలువ అనుసంధానం కోసం 470 కోట్ల రూపాయలతోని ఒక 70 కోట్ల రూపాయలతో నిధులు 470 కోట్ల రూపాయలతో నిధులను కూడా కేటాయించడం జరిగింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమాల వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ఖచ్చితంగా మళ్లీ ఆయన విజయం సాధిస్తారని చెప్తున్నారు. ఇలాగా అన్ని సామాజిక వర్గాలు చూసుకున్నట్లయితే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనకి కనిపిస్తుంది. నాయుడు ఒకసారి నాకు పెందుర్తి, గాజువాక, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ చూసుకుంటే ఈ సీట్లలో గతంలో కొంతవరకు మనం పెందుర్తి అదేవిధంగా గాజువాక అనేటువంటిది వైఎస్ఆర్సీపీ గెలిచింది. గాజువాకలో అయితే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు తిప్పల నాగిరెడ్డి ఓడించినటువంటి సిచ్యువేషన్. బట్ విశాఖ నార్త్, సౌత్, విశాఖ ఈస్ట్, వెస్ట్ అనేటువంటివి గతంలో వైఎస్ఆర్సీపీ గెలవలేకపోయింది. ఈసారి ఎంపీని అక్కడ ఒక ఎమ్మెల్యేగా క్యాండిడేట్ని తీసుకొచ్చారు, ప్రస్తుత ఎంపీని. ఏంటి స్ట్రాటజీ ఏంది విశాఖ సిటీని గెలిచేందుకు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషన్ స్ట్రాటజీని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా విశాఖ ఎంపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగానే అభ్యర్థిని ఎంపిక చేసింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని ఇక్కడ ఎంపీగా ఎంపిక చేసింది. ఆవిడ మహిళ కావడం అలాగే బలమైన సామాజిక వర్గం కావడంతో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా పార్టీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఆమెను ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో కూడా కాపు సామాజిక వర్గం, తూర్పు కాపు సామాజిక వర్గాలుగా బీసీలు ఎక్కువగా ఉంటారు. మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా పార్టీలకు అతీతంగా కానీ లేదంటే అన్ని వర్గాల కాపులతో కూడా ఆయనకి సత్సంబాలు ఉన్నాయి. ఆయన భార్యను ఇక్కడ ఎంపీగా ఎంపిక చేసినట్లయితే పార్టీకి ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతోనే ఆమెను తీసుకురావడం జరిగింది. దీంతో పాటు విశాఖ వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా గతంలో ఉన్నవారినే ఎంపిక చేయడం. కొత్తగా ఈసారి గతంలో ఎంపీగా పనిచేసిన ఎంఈవీని విశాఖ తూర్పు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అక్కడ వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఖచ్చితంగా వెలగపూడి రామకృష్ణబాబు మీద ఎంఈవీ సత్యనారాయణ అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న ఆలోచనతోనే ఆయన తీసుకురావడం జరిగింది. ఈసారి గతంలో చూసుకున్నట్లయితే గతానికి ఇప్పటికీ కూడా సిటీలో వైఎస్ఆర్సీపీ బలం పెరిగింది. ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా విశాఖ నగరంలో చేశారు. దీంతో చూసినట్లయితే ఖచ్చితంగా కూడా విశాఖ సిటీలో వైఎస్ఆర్సీపీ ఈసారి గతంలో గెలుచుకున్న సీట్ల కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇస్మాయిల్ రైట్. మనం ఇంకొక విషయము ముఖ్యంగా రూరల్ వరకు చూసుకుంటే అరకు, పాడేరు ఇటువంటి నియోజకవర్గాల్లో కొంతమంది క్యాండిడేట్స్ మారినలు, ముఖ్యంగా పార్లమెంటు సంబంధించి అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి కొంత అభ్యర్థులు మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రూరల్లో ఎట్లా ఉంది? ముఖ్యంగా ఎస్టీలకు ఎక్కువ సార్లు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ ఎట్లా ఉంది? రూరల్ విషయానికి వచ్చేటప్పటికైతే అనకాపల్లి జిల్లాలో పాయకిరేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించారు. అక్కడ కంబాల జోగులను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కంబాల జోగులు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. అందరు నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కంబాల జోగులకి సంబంధించి అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఉండడంతో ఖచ్చితంగా ఆయన్ని తమందరూ కూడా అంటే వేరే నియోజకవర్గం నుంచి చూసినప్పటికీ కూడా తమ సొంత మనిషిగానే పాయకిరేపేట నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ
కూడా కలుపుకొని తిరుగుతున్నారు. ఆయన కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందరితోనే కలిపి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోనే కలిసి ముందుకు సాగుతున్నారు. ఇంకా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినట్లయితే అక్కడ మొన్నటి వరకు కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆయన స్థానంలో మలసాల భరత్ అనే యువకుడికి అవకాశం కల్పించారు. ఆయన కూడా తూర్పు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అనకాపల్లి నియోజకవర్గంలో కాపుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే కాపులకు కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ యువకుడైన భరత్ కు అక్కడ అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ సలహాలు సూచనలతో మొన్న అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా కొన్ని ఆయనకి కొంత డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మార్గంలోని నడుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇస్మాయిల్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో పకడ్బందీగా వైఎస్ఆర్సీపీ వ్యూహాన్ని అనుసరించిందని మనం చెప్పొచ్చు. రైట్, మనం చూడొచ్చు విశాఖకు సంబంధించినటువంటి రిపోర్ట్ను మా ప్రతినిధి నాయుడు అందించారు. థ్యాంక్ యూ నాయుడు. ఓవరాల్గా చూసుకుంటే విశాఖలో గతంలో రూరల్లో ముఖ్యంగా అరకు కావచ్చు, అనకాపల్లి ఏరియాలో వైఎస్ఆర్సీపీ భారీగా సీట్లు గెలిచింది. కానీ విశాఖ సిటీ వరకు వస్తే గాజువాక, పెందుర్తి మినహా మిగిలిన విశాఖలో ఉన్నటువంటి 4 సీట్లలో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ సీట్ల మీద డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వర్కౌట్ చేసింది. ఈసారి చాలా స్ట్రాటజీగా అక్కడ క్యాండిడేట్స్ను నిలిపినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇది విశాఖకు సంబంధించినటువంటి అప్డేట్.